మనం దాదాపు చేరుకున్నాం రయుగా. ఇలాంటి ఏమీ కానీ ఒక చోట నన్ను బ్లేడర్ని కలవమని చెప్తున్నావా? ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్ ని మెర్సీ హ్యాక్ చేశాడు. ఇదే తను చెప్పిన లొకేషన్. డార్క్ నెబ్యులాకి తిను ఉపయోగపడతాడని నాకు అనిపిస్తోంది. నేను చెప్పింది వాడి గురించే. ప్లీజ్ నువ్వు ఎవరో రయుగాకి పరిచయం చేసుకో. చిత్తడి చేసేద్దాం. నిజంగా ఇది మనం ఊహించని పవర్ కదా. నువ్వు హలో ఇలాగే చెప్తావా? రయుగా చాలా బాగుంది. నేను తనతో పోటీ పడి నా హలోని తనకప్పుడు చెప్తాను. చిత్తడి చేసేద్దాం. అవును, సంవత్సరానికి ఒకసారి ఇది జరుగుతుంది. అది కూడా WBB జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం కొత్త బ్లేడర్స్ ఇందులో పాల్గొంటారు. అంతేకాదు, ఒకవేళ ఈ బ్యాటిల్ లో మీరు గెలిచారంటే ఏం జరుగుతుంది? WBB మీ ఆశని నెరవేరుస్తారు. మీరు ఏవైనా వాళ్ళ దగ్గర కోరుకోవచ్చు. ఏమడిగినా నెరవేరుస్తారా? అవును. అయితే మన ఇందులో గెలవాలి గాయ్స్. అలా అయితే ఓకే, నేను పాల్గొని ఓడించి సంవత్సరం అంతా తింటాను. ఏ సమస్య లేదు, నువ్వు అడిగిందంతా వాళ్ళు ఇస్తారు. ఒకవేళ నేను వేరేమైనా అడిగితే? నేను కొత్త లాంచర్ కావాలని అడిగాను. WBB తప్పకుండా నువ్వు అడిగింది ఇస్తారు. నాకు మంచి ఫ్రెండ్ కావాలని అడుగుతాను. WBB నీకు ఒక అందమైన ఏమడిగావు? బాత్రూమ్. నీకోసం కట్టిస్తారు అనుకుంటున్నాను. నీ బాత్రూమ్ యూజ్ చేసుకోనా? ఓకే, యూజ్ చేసుకో. సరే జింగా, నువ్వేం ఆశపడుతున్నావు? నేనా? ఉండు, ఆలోచిస్తాను. 10 లేయర్లున్న ఒక బర్గర్, ఆనియన్స్ లేకుండా. బర్గరా? మనం ఏం కోరుకుంటాం అన్నది ముఖ్యం కాదు, పోటీలో ఎలా పాల్గొంటాం అన్నదే ముఖ్యం. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన కంటెస్టెంట్స్ ఇక్కడికి వస్తారు. వాళ్ళందరితో పోటీ పడబోతున్నామని తలుచుకుంటేనే నాకు సంతోషంలో ఇలా గెంతులేయాలనిపిస్తోంది. నేను కూడా అలా అన్నారు. బాగుంది. ఎలాంటి బ్లేడర్స్ తో పోటీ పడతామో అర్థం కావడం లేదు. చాలా ఆతృతగా ఉంది. తర్వాత నాకు కావలసినవన్నీ తింటాను. ఎంత గొప్ప వీరులతో నేను పోటీ పడితే నేను అంత గొప్పోడినవుతాను. ఆ తర్వాత నేను వచ్చేస్తున్నాను రాయుగా, వేచి ఉండు. వావ్, ఎంత పెద్దదిగా ఉంది. ఆల్రైట్, ఇక్కడ ఎంత మంది వచ్చారో చూసారా? వీళ్ళందరూ పోటీ కోసమే వచ్చారా? మొత్తం ఎంతమంది ఉంటారో తెలియడం లేదే. ఇదే సర్వైవల్ బ్యాటలా? ఇదేదో నా కోసమే ఏర్పాటు చేసినట్లుగా ఉంది. అది కియోయోనే కదా? అవును, తన పక్కన ఉన్నాడే, తనే జింగా. ఇక్కడున్న అందరూ ఎంత ఆతృతగా ఉన్నట్టున్నారు. నేను కూడా. ఇందులో నువ్వు కూడా రిజిస్టర్ చేసావా? అవును, నేను మెకానిక్ అయినా ఏంటి, అందుకే టూల్ బాక్స్ నాతో తీసుకొచ్చాను. WBB లో వాలంటీర్ గా పనిచేస్తున్నాను. అయితే ఒకవేళ పెగసస్ ఏమైనా అయిందంటే నువ్వే వచ్చి హెల్ప్ చేయాలి. నువ్వు పిలవకపోయినా నేను వచ్చేస్తాను. బ్లేడర్స్ అందరికీ స్వాగతం. నేనే మీ బ్లేడర్ డీజే. సర్వైవల్ బ్యాటిల్ కి మీ అందరికీ స్వాగతం. టోర్నమెంట్ రౌండ్ లో పాల్గొనాలనుకునే వాళ్ళందరూ మీ పేర్లని నమోదు చేయండి. వాలంటీర్స్ అందరూ ఇటువైపు వచ్చి మీ పేర్లని ఇక్కడ రాయండి. ఓకే? ఒక్క నిమిషం, నేను అటువైపు వెళ్ళాలి.
ఇప్పుడు నేనేం చేయను? నేను ఎలా వీళ్ళతో బ్యాటిల్లో పాల్గొనాలో అర్థం కావట్లేదే. దేనికి దిగులు పడకు మాడోకా, హా? నీకు తోడుగా నేనుంటాను కదా. చాలా థ్యాంక్స్ జింగా. ఓకే, ఇప్పుడు విషయానికి వద్దాం. మీరందరూ రెడీగా ఉన్నారా? ఏంటి నేనా? సర్వైవల్ బ్యాటిల్ ఇలాగే జరగబోతోంది. ఇప్పుడు మీ కింద ఉన్నది మీకు కనిపిస్తున్నదే బేబ్లేడ్ ఐలాండ్. సర్వైవల్ బ్యాటిల్ ఇప్పుడు ఇక్కడే జరగబోతోంది. కానీ అవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ రూల్స్ చాలా చాలా సింపుల్. మీరు తప్ప మీ బ్లేడర్స్ అందరూ కూడా మీ శత్రువులే. సర్వైవల్ అంటేనే అందరినీ బోడించి ముందుకు దూసుకుని వెళ్ళిపోవడమే. అందరినీ బోడించి ఎవరైతే చివరిన నిలుస్తారో వాళ్లే విజయవంతులు. కానీ నేనే స్ట్రాంగ్ అని నిరూపించుకోవడానికి విడిగా వెళ్ళిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఆపరెంట్ బ్లేడర్ చాలా స్ట్రాంగ్ అని మీకు అనిపిస్తే మీరు ఇంకో బ్లేడర్ తో చేతులు కలపచ్చు. అలాగే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వబడుతుంది. మీకు కావాలంటే పారిపోవచ్చు లేదా దాక్కోవచ్చు. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేయచ్చు. వెయ్యచ్చా? అయితే నేను ఓటు వేసి సైలెంట్ గా కూర్చోబోతున్నాను. సరే, ఇప్పుడు మొదలు పెడదాం. ఈ రౌండ్ లో బ్యాటిల్ టూల్ ని దాచిపెట్టడం జరుగుతుంది. ప్రతిభావంతులు ఖచ్చితంగా దాన్ని కనిపెడతారు. అది మీ చేతిలో ఉంది. భలే ఉంది కదా, అందులో ఏముంటుందో ఏమో. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి WBB వాళ్ళ కోరికని నెరవేరుస్తుంది. ఓకే, ఇప్పుడు బేబ్లేడ్ ని ఐలాండ్ లో వదిలేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మీరందరూ కూడా మీ సీట్ అడుగున ఉన్న బ్యాగ్లని తగిలించుకోండి. ఇవి ఎలాంటి బ్యాక్ ప్యాక్స్? ఇదిగో ఇక్కడ ఉంది ఇదే. ఇప్పుడు మీరందరూ రెడీయా? ఓకే, మన కౌంట్ డౌన్ ని మొదలు పెడదాం. 3, 2, 1, go! మనం కలుసుకొని చాలా రోజులు అవుతుంది కదా జింగా. హే కారు, ఖచ్చితంగా ఈ పోటీలో నేనే గెలుస్తాను. ఎదురు చూస్తూ ఉండు. ఇక్కడ నిన్ను చూసినందుకు సంతోషం. అయ్యో మా, నువ్వు కోమా ఊరు నుండి వచ్చావంటే నమ్మలేకపోతున్నాను. అవును, అక్కడ ఎవరూ అనుకోలేదు. ఈ సర్వైవల్ బ్యాటిల్ గురించి మేమందరం విన్నాం. సవాల్ను చూసి పారిపోవడం నా వల్ల కాదు. నీకు కూడా ఏమైనా కోరికలున్నాయా ఏంటి? నేను కాలకంటున్నాను బెన్కే. ఎప్పుడు నేను ఆశ పడుతూనే ఉంటాను. గుడ్ లక్. ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించడానికి ఎదురు చూస్తుంటాను. హే కియాయా, ఇక్కడ స్ట్రాంగ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారేంటి? ఇప్పుడు మనం అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది కదా. మూసుకో. ఏమంటా? ఒక బ్లేడర్ గా నీకు ఎంత సామర్థ్యం ఉందో తెలుసుకోవాల్సిన సమయం ఇదే. కానీ కియాయా, చింగా, చివరి వరకు నమ్మకాన్ని కోల్పోకు. ఎందుకంటే నిన్ను ఓడించాల్సిన సమయం వచ్చినప్పుడు నిన్ను ఓడించి తీరుతాను. మంచి అలవాటులే. హే కియాయో, చెప్పేది విను. అయితే సరే, నా శక్తిని నేనే పరీక్షించుకుంటాను. ఎవరితోనైనా సరే పోటీ పడతాను. కెంటా, నీ ప్లాన్ ఏమిటి? అది నేను కూడా నా పవర్ ఏంటో చూపిద్దామని వచ్చాను. ఇక నేనైతే పోటీ పడాలి జింగా. ఆల్ రైట్, అలాగే పోటీ పడదాం. నేను చివరిదాకా సర్వైవ్ అయి నీతో ఇందులో పోటీ పడాలని అనుకుంటున్నాను. అయితే గెలుద్దాం. మిడోకా, పద ఇద్దరు కలిసి వెళ్దాం. ఓకే. ద సర్వైవల్ బ్యాటిల్. గొప్ప బ్లేడర్ ఎవరో తెలుసుకునే సమయం వచ్చింది. ఓకే పోటీదారులు, ఇప్పుడు మీరందరూ రెడీ అంటే ఆల్ ది బెస్ట్. ఎందుకు అన్ని జీరోలు వేశారు అక్కడ? 3, 2, 1, చిత్తడి చేసేద్దాం. పోటీ అంతలో మొదలైనట్టుంది. అలాగే అనుకుంటున్నాను. గో, ఎగురుకుంటూ వెళ్ళు. ఒకరితో ముగ్గురా? పార్ట్నర్స్ తో పోటీ పడచ్చన్నారు కదా, కాబట్టి ఏమైనా జరుగుతుంది. అంతే. బ్లేడర్ నంబర్ 323 ఇప్పుడు అవుట్ అయిపోయారు. మీరు ఎక్కడున్నా సరే మీ గెలుపు ఓటమిని మేము గమనిస్తూనే ఉంటాం. ఎవరు చీట్ చేస్తాం మాకు తెలిసిపోతుంది. మోసం చేయడానికి ప్రయత్నించకండి. నంబర్ 554 ఇప్పుడు అవుట్ అయ్యారు. 908 కూడా అవుట్. 127 అవుట్. అందరూ మీ టాలెంట్ ని చూపించండి, గెలవడానికి ప్రయత్నించండి. మొత్తం ఎన్ని బ్లేడర్స్ ఉన్నారని తెలియడానికి ఆ నంబరా? ఈ బ్యాటిల్ ని తెలుసుకోవడం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇది నిజంగా అద్భుతమైన ఒక బ్యాటిల్. మన దగ్గర జింగా ఇరుక్కున్నాడు. అవును, అతనే. నిజంగానే జింగానే. బ్యాటిల్ చేయాలనుకుంటున్నారా? అవును. తొందరపడకు జింగా. ఎవరైనా జింగా అన్నారా? అవును, అలా చూడు జింగానే. మీ అందరికి ఒక శుభవార్త.
మీ అందరితోనూ పోటీ పడతాను. నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావు జింగా? 5-on-1 బ్యాటిల్ అయితే తప్పకుండా మేము గెలుస్తాం. మీరు ఎంతమంది అయినా సరే. 3, 2, 1 అంతే, అలాగే. జింగా కూడా గెలవలేడు. అది 5గురిని ఎదిరించి. Go! నంబర్ 425, 426, 427, 541, 542 వీళ్ళందరూ అవుట్. సరే సరే, అందరూ లైన్ లో వచ్చి నిలబడండి. అదిగో తనే నాకు తెలిసిన జింగా. 5గురు వచ్చినా కానీ సులభంగా ఓడిస్తాడు. ఎంతమందితో పోటీ పడతాడో నేను కూడా చూస్తూనే ఉంటాను. ఇంకా సేపట్లో ఆట వేడెక్కుతుంది. ఆతృత వచ్చేంత వరకు నేను తనతో పోటీ పడకూడదు. వావ్! ఒక బ్లేడర్ ఒకే సమయంలో 10 మందిని ఓడించారు. ఈ పోటీదారుడు ఎవరై ఉంటారు? ఇక్కడేదో విచిత్రంగా ఒకటి జరుగుతున్నట్టుంది. వెళ్ళు 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 సజిటేరియో. అంతే, గెలిచాను. అక్వేరియో ఇన్ఫినిట్ అసాల్ట్. త్వరగా అయిపోయింది. లియోన్! హ, ఇది చాలా సులభంగా పూర్తయింది. యా! అందరిని తుక్కు తుక్కు చేసేసానా? ఇంకా కొన్ని వందల మందే ఉంటారు. అదిగారు కిందకి దించండి. అరే, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? పీతలు మీరందరూ నా వలలో చిక్కుకున్నారు. నువ్వు ఈ పని చేసావా? ఇది చాలా అన్యాయం. మర్యాదగా మమ్మల్ని కిందకి దించు. మీరు అడిగితే నేను చేస్తాను, కానీ మీరందరూ నా టీంలో చేరతారా? ఈ పీతలవాడు పోటీలో గెలవాలంటే ఖచ్చితంగా మీ అందరూ సాయం కావాలి. అందుకనే అడుగుతున్నాను. మీరందరూ నాకు బానిసలుగా మారాలి. అప్పుడే ఈ రాజా పీత గెలుస్తుందని ఉంది. అవును, చెప్పాను కదా. చెయ్యననా చెప్తారు. అవును, వీల్లేదనే చెప్పావు. అయితే నేను ఏం చేస్తానో చూస్తారా? అందరూ బాగా చూడండి. మీ అందరి బేని నువ్వేం చేస్తున్నావు? మీ బేల్ని నేను ఏమి చేయబోతున్నానో తెలుసా? మీ అందరి బేలని నేను ఇప్పుడు వేస్ట్ చెయ్యబోతున్నానే. అయితే నేను చెప్పింది మీరు చేస్తారా? లేదు, వీల్లేదు. అయితే నీ బే గురించి నీకు అసలు ఏ దిగులు లేదా నాన్న? మేమెలా దిగులు పడకుండా ఉంటాం, కానీ దానికంటే ముఖ్యమైన విషయం గురించి మేము దిగులు చెందుతున్నాం. దేని గురించో వివరంగా చెప్పు. నమ్మకం. అదేంటది? ఎప్పుడైనా నిజాయితీగా పోటీ పడాలి. ఏంటా దుర్వార్త? మీలా మోసం చేసే వాళ్ళకి మేము ఎప్పుడు సాయం చెయ్యం. ఈ వాయిస్ ఇక్కడ విన్నట్టుగా ఉంది. నమ్మకం అంటే అదే ఫ్రెండ్స్, అదే మీకు శక్తినిస్తుంది. పీత పిల్లలారా, మిమ్మల్ని నలిపేస్తాను చూడండి. ఇకపై మీకు ఇవి అవసరం పడవు. ఆ విధంగా చెయ్యరు. చిత్తడిచ్చేసేద్దాం. ఓహో, ఏమైంది? ఎవరికి ఏం కాలేదుగా. అరే ఏంటిది? అరే పీత పిల్లలు. ఓటమి కంటికి కనిపిస్తే పారిపోకూడదు. ఎవరు? నేను? ఎప్పుట్లాగే మోసం చేస్తున్నావా ఏంటి? మేము నిన్న ఇక్కడి నుంచి తప్పించుకోనివ్వము. ఓ అలాగా? నన్ను ఏం చేయగలరు పీత పిల్లలు? ఏంటి 5గురు ఒకరితోనా? ఇదేమి న్యాయం కాదు. మీ 5గురు కలిసి ఈ పీతల రాజుని ఓడిద్దాం అనుకుంటున్నారా? ఇది ఎంత చిలిపి పనో తెలుసా? నేను చాలా అమాయకమైన పీతల రాజుని. రాజు అనడం కంటే మిత్రుడు అని అనొచ్చు. మిత్రుడు మిత్రుడికి సాయం చేయాలి, ద్రోహం చేయకూడదు. ఏంటి అర్థమైందా?
మనమందరం పగని మర్చిపోయి మంచి మిత్రులమైతే ఎలా ఉంటుంది పీతల పిల్లలు? ఏంటి పీతలు లేవు కాబట్టి నన్ను తక్కువ అంచనా వేయకండి. నిన్ను నమ్మితే మేము మోసపోతాం. నా ఓపిక నశించింది. ఇప్పుడు మీతో గొడవ పడాల్సిందే. అలాగే చేద్దాం. చిత్తడి! వదిలి మీ వల్ల అవుతుంది. మీ వల్ల అవుతుంది. ఏం జరుగుతుంది? ఇది భయపడి పారిపోయి వస్తుంది. పీత ఏదో ఒకటి చేయి, ఆలోచించు. అలా చూడండి. అబ్బో ఎంత పెద్దదో. భయపడ్డారా? రాయితో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ రాయితో మా బేసిని తుక్కు తుక్కు చెయ్యాలనుకున్నావా? చెప్పు ఏంటి? ఏంటి నేనా? లేదు, అలా ఏమీ నేను చెయ్యను. నేను పొద్దున ఎక్సర్సైజ్ చేయలేదు, అందుకనే దీన్ని ఎత్తాను. కాబట్టి చూడండి, 1 2 3 4 1 2 3 4. ఎలా ఉంది? ఎలా ఉంది? ఎక్సర్సైజ్ పూర్తయింది. అరే మర్చిపోయాను, ఎక్సర్సైజ్ అయ్యాక నేను తినాలి. తినొస్తాను. Go, 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 Sagittario! Flame డార్క్ బుల్ రెడ్ హార్ట్ అప్పర్ కట్. అరే రే పోయింది. పోటీదారుడు నంబర్ 82 టెత్సుయా ఇప్పుడు అవుట్. పీత పిల్లలు నన్ను కాపాడుతున్నారా? పీత పిల్లలు చూస్తే ఇలా కనిపిస్తుంది. ముందు తనని పైకి లాగో. రా పైకి రా. నువ్వు నిజాయితీ గల బ్లేడర్ అయితే ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం. పీత పిల్లలు చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. మొదటిసారిగా మీలాంటి పీత పిల్లల్ని వల వేసి పట్టుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. మీరు చాలా మంచి వాళ్ళు. పర్వాలేదు, వదిలే, ఏడవకు. నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు, వదిలేసే. అంతేకాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నేను వస్తాను. మీరందరూ చాలా మంచి వాళ్ళు, నేనే చెడ్డవాణ్ణి. కారణం ఏంటంటే నాకు మిత్రులు ఎవరూ లేరు. అంటే నిజంగా నువ్వు మారేవన్నమాట. ఊరికే చెప్పానులే. ఎవరితో పీతల పిల్లలు? ఎవరితోటి? పీత పిల్లలు మీకు కొట్టడం కూడా చేత కాలేదు. నన్ను చూసారా? నేను నీతో పోటీ అంటేనే చాలా తమాషాగా ఉంది. జోక కాదో పోటీ తర్వాత చెప్తాను. ఓ ఇస్రా మెకారియో ఇంకా రాక్ లియోనా. నిజంగా ఈ పోటీ చాలా అద్భుతంగా ఉండబోతోంది. 3 2 1 చిత్తడి చేసేద్దాం. గంట వెనక ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకి ఎటో కొట్టుకుపోయినట్టున్నారే. ఇంకోసారి ఆ తడుసు అని నమ్మనే కూడదు. అక్కడ చూసారా, ఏదో బాక్స్ ఉంది. అరెరే, అద్భుతం. లోపలేముందో చూడు త్వరగా. అరే ఏదో కాంపస్ లాగుంది. గంట నాతో మాట్లాడు. గంట గంట కళ్ళు తెరువు. గంట నా మాటలు వినిపిస్తున్నాయా? గంట బెంకే, నీకేం కాలేదు కదా? గంట పీత పిల్లలారా, నేను బాగా ఇరుక్కుపోయాను. దయచేసి వచ్చి నన్ను కాపాడండి. ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. ఇప్పటి వరకు బేబ్లేడ్ ఐలాండ్ లో మిగిలి ఉన్న పోటీదారులు 100 కన్నా చాలా తక్కువగానే ఉన్నారు. గంట నీకు బాగా దెబ్బలు తగిలాయా? ఇక రాబోయే పోటీలు దీనికన్నా చాలా కఠినంగా ఉంటాయి. వాటన్నిటిని దాటుకుని ఎవరో సర్వైవల్ బ్యాటిల్ లో గెలవబోతున్నారు.